ఇయర్ ఫ్రమ్ ఫుడీ సిరీస్ మీరు లాక్డౌన్ కంప్లీట్ ఎపిసోడ్స్ చూస్తున్నారు కదా ఐ న్యూస్లో. సో ఈరోజు మనము కిచిడి ఇంకా కీమా చేసుకున్నాము. మటన్ కీమా విత్ కిచిడి. సో దానికి కావాల్సిన ఈ ఐటమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం ఒక ½ కిలో కీమాని రెడీ చేసి పెట్టుకున్నాము. పెసరపప్పు ఇంకా బాస్మతి రైస్ కిచిడి కోసం ఒక 20-30 మినిట్స్ నుంచి నానబెట్టుంది. ఇది ఎన్ని గ్లాసెస్ తీసుకున్నా అంటే 3 గ్లాసెస్ బాస్మతి రైస్కి 1 గ్లాసు పెసరపప్పు. సో కరెక్ట్గా ఈ గ్లాసెస్తో 2 గ్లాసులు అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్లో తీసుకున్నాము. పెసరపప్పు బాగా ఇంగ్రీడియంట్ కిచిడికి బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని దీంట్లోకి మన బిర్యానీ మసాలాకి ఏవైతే కావాలో, సో కొంచెం ఆకు, లవంగాలు, ఓకే, పువ్వు, షాజీరా, కొంచెం బారిక్ కటా హువా ప్యాస్ అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ, సో కొంచెం అట్లా వేగిన తర్వాత ఉప్పు, ఆ మాయిశ్చర్ బయటికి రావడానికి. దీంట్లో ఇంకా మనం కారం వేయం. ఓకే. సో కంప్లీట్గా పచ్చిమిర్చితోనే కారం వచ్చేస్తుంది కిచిడిలో. సో కొంచెం పసుపు, బాగా ఎల్లోగా కావాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి, కిచిడి కలర్ రావాలంటే బాగా. దీంట్లో ఇప్పుడు మనం కరెక్ట్గా 3 గ్లాసెస్ బాస్మతి, ½ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం. సో దానికి తగ్గట్టే మనం వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల 3.5. లైట్గా అట్లా ఉప్పు వేసేసుకొని అసలు కారం మనం పడలేదు కదా. సో ఇలా అయిన తర్వాత అప్పుడు మనం ½ కట్ చేసిన పచ్చిమిర్చి, సో ఇప్పుడు ఆ నీళ్ళల్లోకి కారం వెళ్తుంది. తెలీదు ఎన్నో పడ్డాయి, 11, 12, 14, 15, 25 వేసా మొత్తం. 13 వేసారు. 13 అంటే 7 × 2 అనమాట. 7 పచ్చిమిరకాయలు ½ కట్ చేసిన. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్ని వంపేసి జస్ట్ రైస్, పెసరపప్పు ఆల్రెడీ 20 మినిట్స్ నుంచి నానబెట్టింది, అది వేసి మూత పెట్టేసి మధ్యలో ఒకసారి అట్లా లేపి చూస్తూ ఉంటే ఎప్పుడైతే మనకి అయిపోతుందో కిచిడి అయిపోయినట్టే. ఓకే. సో ఇప్పుడు మనం కీమా స్టార్ట్ చేసుకుందాం. కీప్ వాచింగ్ గైస్. సో ఇప్పుడు ఆ రైస్ దాంట్లో వేసే, రైస్ ఇంకా పెసరపప్పు దాంట్లో వేసే. బేసిక్గా రైస్ అంతా వేసాము, ఒకసారి మూత పెట్టేసాం, సిమ్లో పెట్టేసుకొని అది లో హీట్ పైన కుక్ అవ్వాలి. సో ఎక్కువ వేడి పైన కుక్ అయితే తొందరగా మాడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇటువైపు ఈ గిన్నెలో, ఎందుకు ఈ గిన్నె అంటే మనం మటన్ ఒక 2 to 3 విజిల్స్ పైన మనం మటన్ కుక్ చేసుకోవాలి బాగా టెండర్గా అవ్వడానికి. కీమా అంతా మనం ఈ గిన్నెలో చేస్తాం. సో కీమాకి, ఆనియన్కి, పచ్చిమిర్చికి అన్నిటికీ సరిపడా ఆయిల్, మంచి ఫ్రై అయిన తర్వాత బగారాకు, చెక్క, కొంచెం ఫ్రై అయిన తర్వాత
సో ఉప్పు పసుపు వేసి మంచిగా కలిపేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది చూడడానికి. రైస్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం హైలో పెట్టేసుకొని ఇంత పెట్టేసుకుంటే అది కిచిడి అయిపోతుంది. తర్వాత మనం మటన్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఒక 1.5 మినిట్ 1 మినిట్ మంచి ఆనియన్ వేగేంత వరకు పెట్టేసుకొని ఆ తర్వాత మన మిన్స్డ్ మీట్ కీమా యాడ్ చేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. ఈ మిన్స్డ్ మీట్ సో ఏదైతే మన కీమా ఉందో మనం కొట్టించిన కీమా బయట 1/2 కిలో కీమా ఇది. సో ఇదంతా కంప్లీట్గా సో బేసిక్గా మనం మటన్ కీమా వేసిన తర్వాత హై ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ మటన్ని ఆ వాటర్ అంతా కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ లోపల ఆ రైస్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఒకసారి మూత ఓపెన్ చేయి. పర్ఫెక్ట్గా ఇంకో లైట్గా కొంచెం వాటర్ పోవాలి, అయిపోతుంది అది కూడా. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకో. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్. సో ఆ మటన్ మిన్స్డ్ మటన్ కీమా ఏదైతే ఉందో మటన్ కీమా అది మనం బాగా కొంచెం ఫ్రై చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం రాణిస్తాం అన్నమాట. సో కిచిడి అయిపోయి ఉంటుంది. ఒకసారి తీసి చూసుకుందాము. బాగుంది. అయిపోయింది కిచిడి. సో ఆపేసేస్తాము కీమా. ఓకే. సో ఇప్పుడు కీమా ఆల్రెడీ మనము 2 విజిల్స్ దాకా రానిద్దాము మటన్ని. అది బయటకు వచ్చిన తర్వాత కీమాలో కారము, గరం మసాలా, పెప్పర్ ఇవన్నీ వేసుకొని పైన చిల్లీతో టాపింగ్ చేసుకుందాము. కీప్ వాచింగ్ గైస్. సో 3 విజిల్స్ అయిపోయినాయి. ఇగో మంచి బాగా ఉడికింది. సో మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు మటన్ కీమా దగ్గరకు వచ్చేసింది. సో దీంట్లో మన మటన్ మసాలా, గరం మసాలా వేసాం. గరం మసాలా, కారం, సో మంచిగా కీమా అంతా కలిసేటట్టు ఆ కారము, గరం మసాలా నీట్గా అలా కలిపేసుకొని వదిలిపోయింది. గుమగుమలాడే మటన్ కీమా రెడీ అయిపోయింది. కిచిడీతో పెట్టుకొని తింటే అసలు అదిరిపోతుంది. సో తినేద్దాం. కీప్ వాచింగ్ గైస్. దీని తర్వాత ఇంకా రైస్ ఐటమ్స్ ఈరోజు కొత్త రైస్ వెరైటీస్ అంటే ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇంకా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మటన్ కీమా ఇంకా కిచిడీ రెడీ అయిపోయింది.
మీరు మా గెస్ట్ ఫస్ట్ మీరు టేస్ట్ చేయాలి మీరు taste ప్లీజ్ చేయండి. మీరు టేస్ట్ చేయండి మీరు టేస్ట్ చేయండి ఈసారి చాలా బాగుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినేసి వీడియోస్ చేసేసి మనం అదే కదా చాలా బాగా చేసాం. ఇంకా నిమ్మకాయ ఉంటే కొంచెం పచ్చిమిర్చి పెట్టుకొని మటన్ కూడా బాగా ఉడుతుంది గట్టిగా లేదు మన టెండర్గా ఉంది ఆ స్పైసెస్ కూడా బాగా సెట్ అని కుమ్మేదం ఇట్లాంటి కొత్త కొత్త వెరైటీస్ చేసుకుంటూ కీప్ వాచింగ్ గైస్. వెరైటీగా రైస్తో మనం ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకున్నాం. అవునా? ఆ. టడాయ్! మామిడికాయ పులిహోర రెడీ. రెడీ.